చూస్తాం. ప్రార్థనలో మనం విజయం పొందుకుంటే బయట పరిస్థితుల్లో మనం విజయం పొందుకోగలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనలో మనం విజయం పొందుకుంటే బయట విజయం పొందుకోగలము. ప్రార్థనలో ఓడిపోతే బయట ఓటమే. యేసుక్రీస్తు ప్రభువు వారు అప్పటిదాకా గిన్నె తీసే అన్నారు. ఆ తర్వాత గిన్నె తాగడానికి ఇష్టపడ్డారు. నీ చిత్తమే సిద్ధించనుగా కానీ నిలబడ్డారు. వారు వచ్చి అడిగినప్పుడు నేనే అన్నాడు. యేసు ప్రభు నేనే అని ఆయన అనగానే వచ్చిన భటులు కింద పడిపోయారు. ఆ శక్తి, ప్రార్థనా శక్తి, దేవుని ఆత్మ ఆవరింపు, దేవుని ఆత్మ ద్వారా శక్తి పొందుకున్న యేసుక్రీస్తు ముందు ఆ సైనికులు నిలబడలేకపోయారండి. ఏంటి సింపుల్ గా నేనే అన్నాడు అంతే. కొట్టలేదు, వాళ్ళని తిట్టలేదు, వాళ్ళ మీద కొరడా జులిపించలేదు, ఏమీ చేయలేదు. సింపుల్ గా నేనే అన్నాడు అంతే. పడిపోయారు వాళ్ళు. మళ్ళీ లేచి అడుగుతున్నారు, నజరేయుడైన యేసు ఎక్కడా? నేనే. మళ్ళీ పడిపోయారు. అలా 2 సార్లు జరుగుతుంది. ఆ తర్వాత 3వసారి కూడా నేనే అని అంటారు. తర్వాత వాళ్ళు తీసుకుపోతారు యేసు ప్రభుని, చిత్రవత చేస్తారు. ఇప్పుడు నే అని చెబితేనే వాళ్ళు పడిపోయారు కదా. అలాంటి వాళ్ళ చేతిలో యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు? జస్ట్ నేనే అని ఒక మాట చెబితేనే పడిపోయిన వాళ్ళు, మాట చేత అద్భుతాలు చేయగలిగిన మహాదేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు తనను తాను వారికి అప్పగించుకున్నాడయ్యా అంటే, తండ్రి చిత్తము నెరవేర్చుట, ఈ భూమి మీదనున్న మనుషులమైన మనందరికీ పాప క్షమాపణ ఇచ్చుట కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు చనిపోకపోతే ఎవరికి రక్షణ రాదు. ఆడు ఎన్ని యజ్ఞ యాగాదులు చేసినా, ఎన్ని పుణ్య కార్యాలు చేసినా, ఎంతమందికి డబ్బులు దానము చేసినా, ఎంతమంది బిచ్చగాలను పోగేసి వాళ్ళని కూర్చోబెట్టి భోజనాలు పెట్టినా సరే, వాడు ఎంత మంచోడైనా నరకానికే వెళ్ళిపోతాడు. యేసుక్రీస్తుని నమ్మకపోతే వాడు ఎంత నీచుడైనా పరలోకానికి అర్హుడైపోతాడు, స్వర్గానికి చేరుకుంటాడు, మోక్ష ప్రదాత అయిన యేసుక్రీస్తు బిడ్డగా అయిపోతాడు వాడు యేసుక్రీస్తుని నమ్మితే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, బిడ్డలారా గమనించండి, ప్రార్థనలో విజయము పొందుకున్నాడు యేసుక్రీస్తు. అదే కార్య సాధకమైన తన శక్తి చొప్పున.